హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి కొన్ని సందర్భాల్లో నేను అప్డేట్ ఇవ్వలేకపోవచ్చు. మొత్తానికి డిఎస్సి కంటే ముందు టెట్ ఎగ్జామ్ తెలంగాణలో ఉంటుందా లేదా అంటే ఆల్రెడీ ఉంటుంది. చాలా మంది దరఖాస్తు కూడా పెట్టుకున్నారు. మొత్తంలో తెలంగాణ టెట్ హాల్ టికెట్ రిలీజ్ అయ్యాయి. మనకి ఈ నెల డిసెంబర్ 26 నుంచి హాల్ టికెట్ రిలీజ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి మిగతా సమాచారం అంతా, ఎగ్జామ్ ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తారు, జిల్లాల వారీగా సెంటర్స్ ఎలా ఉంటాయి అండ్ ఎగ్జామ్ సిలబస్ ఏంటిది, డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్. మొత్తంలో టెట్ ఎగ్జామ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. మనకి ఈ నెల డిసెంబర్ 26 నుంచి మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు అప్లికేషన్ చేసినటువంటి అప్లికేషన్ నెంబరు లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ నుంచి కూడా లాగిన్ అయ్యి పర్సనల్గా మీరు మొబైల్ నుంచి కూడా రిసీవ్ చేసుకోవచ్చు. టోటల్గా స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎస్జిటి కావచ్చు. ఎస్జిటి వాళ్ళైతే పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. తర్వాత స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు అయితే పేపర్ 1 రాయాల్సి ఉంటుంది. 150 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దీంట్లో ఎటువంటి నెగటివ్ మార్క్స్ మాత్రం ఇవ్వలేదు, బెటర్ దెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇది ఆఫ్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇందులో వచ్చినటువంటి 20 మార్క్స్ని బేస్ చేసుకొని డిఎస్సిలో వెయిటేజ్ కలుపుతారు. డిఎస్సి మాత్రం 80 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్తో పాటు స్కూల్ అసిస్టెంట్ టీచర్ సంబంధించి సిలబస్ గత సెషన్లో ఒక 11,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు ప్రభుత్వం. దాని ప్రకారమే సెలక్షన్ ప్రక్రియ, సిలబస్ ప్రక్రియ, ఈ టెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, టెట్లో వెయిటేజ్ ఎలా తీసుకోవాలి, మార్క్స్ ఏంటి, పీడిఎఫ్ మొత్తం మీకు ఇచ్చాను. అలాగే టేబుల్ చార్ట్ కూడా ఇచ్చాను. ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్లు అడుగుతారు, ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అయితే బాగుంటుంది, జీకేకి ఎన్ని, మీ సబ్జెక్ట్ వైజ్గా ఇంగ్లీష్కి ఎన్ని, మెథడాలజీకి ఎన్ని, సైకాలజీ సబ్జెక్ట్కి ఎన్ని, ఇలా ఆల్ సబ్జెక్ట్ వైజ్గా ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ అందించడంతో పాటు ముఖ్యంగా మీరు స్కూల్ టెక్స్ట్ బుక్ పైన ఎక్కువగా డిపెండ్ అయి ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే సబ్జెక్ట్ పైనే, సబ్జెక్ట్ కంటెంట్ పైనే ఎక్కువ మొత్తంలో క్వశ్చన్లు అడుగుతారు. కాస్త డిఎస్సి ఎప్పుడు సార్ అంటే డిఎస్సి జనవరి తర్వాత ఫిబ్రవరి మార్చి ప్రాంతంలో రావచ్చు. ఎందుకంటే టెట్ ఎగ్జామే మనకు జనవరి 2 నుంచి స్టార్ట్ అయ్యి జనవరి 20 వరకు ఈ టెట్ ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయి. తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చాక ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్ ఫస్ట్ వీక్లో ఆ ప్రాంతంలో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. మొత్తం టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి సిలబస్, అప్లికేషన్ ప్రాసెస్, ఆల్ డీటెయిల్స్, హాల్ టికెట్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రతి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాం. అయినా చాలామంది నిరుద్యోగులందరికీ తప్పకుండా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై